నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 55 కి స్వాగతం. ఇవాళ డేట్ డిసెంబర్ 4th 2025. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ముందుగా తెలంగాణలో రెండు కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద, రెండు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మీద. ముందు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఆయన రీసెంట్ గా కోనసీమకు వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నప్పుడు కోనసీమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది, తెలంగాణ వాళ్ళు కూడా చాలా మాట్లాడుకునే వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ విడిపోవటానికి కారణం కూడా ఈ పచ్చదనమే, ఆ శాపం తగిలేసిందేమో, ఇప్పుడు చూస్తే ఒక మండ్యం కూడా కనిపించట్లేదు, అంతలా దిశ తగిలింది అనేసి మాట్లాడినారనమాట. పైగా అది కూడా సరదాగా మాట్లాడినారు ఆయన నవ్వుతూ. దాన్ని పట్టుకుని పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏది తెలంగాణ వాళ్ళ దిశ తగిలింది అన్నట్టు పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు. ఆయన ఏం అట్లా అనలేదు, అంతలా దిశ తగిలింది అని మాత్రమే అన్నారు. దాన్ని పట్టుకుని ఏదో పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అయితే ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడుతున్నప్పుడు ఎవరో ఉద్యమకారులు అంట వాళ్ళు వచ్చి ఇది తెలంగాణ, ఆయన ఆంధ్రాకి చెందినవాడు, ఇక్కడ పెడితే ఆంధ్రశ్రీ గద్దర్ లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి, ఈయనెవరు విగ్రహాన్ని పెట్టడానికి, ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్నారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రాజకీయ నాయకుడు, ఆయన విషయంలో కాంట్రవర్సీ చేస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు, ఈయనకి సంబంధం ఏముంది? ఈయన ఎప్పుడు తెలంగాణ కించపరచడం మాట్లాడడం కానీ ఎక్కడా చేయలే. పైగా తెలంగాణ యాసలో పాటలు పాడినారు, అదే విధంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్ లో ఎన్నో పాటలు పాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ మాత్రం గౌరవం ఇకపోతే ఎట్లా? పోనీ ఆంధ్రవాడు అంటున్నాడు కదా, మరి ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు వాళ్ళ అడ్రస్ లేమి ఇక్కడ మార్చుకొని ఇప్పటికి 3 ఎలక్షన్లు జరిగాయి. 3 ఎలక్షన్ లో ఒక ఎలక్షన్ కైనా ఓటు వేసారా? లేదే. వాళ్ళ ఓట్లన్నీ తెలంగాణలో తెలంగాణ వాళ్ళ పార్టీలకి ఓట్లు వేస్తున్నారు. మరి అక్కడ ఓటు మాత్రం కావాలి కానీ మనుషులు జ్ఞాపకాలు అయితే వద్దు ఏందో మరి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలలో గవర్నర్ల నివాసాలకి రాజభవన్ అని పేరు ఉండేది కదా, దాన్ని ఇప్పుడు లోకభవన్ గా పేరు మార్చారు. ఇలా మార్చడానికి కారణం ఏంటంటే ఈ రాజభవన్ అనే పేరు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. పైగా అప్పట్లో వాళ్ళ కాలనీలకి ఈ పేరు పెట్టుకునే వాళ్ళు. సో అప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు రాజభవన్ నుంచి లోకభవన్ గా పేరు మార్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిపోయిన వ్యక్తులు ఇంకా ఎస్సీ ఎస్టీ కులాల ప్రయోజనాలు పొందుతుంటే 4 నెలల లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ ప్రయోజనాలన్నిటిని రద్దు చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది అనమాట. మరి ఏం చేస్తారనేది చూడాలి. నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు విధించే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ లోని మంగల్ అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని అతి కిరాతకంగా చంపారనమాట. ఆ కేసుని విచారించిన తాలిబాన్ లీడరు ఆ కిరాతకుడిని పట్టుకొని బహిరంగంగా దాదాపు 80,000 మంది చూస్తుండగానే మరణ శిక్ష విధించారు. పైగా అది ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి చెందిన చిన్నపిల్లాడి చేతుల మీదుగా కాల్చి చంపించారనమాట. ఇంత కఠినంగా శిక్ష అమలు చేశారు. సో ఇలాంటి శిక్షలు మన ఇండియాలో కూడా వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అంటే రాదనుకోండి, ఒకవేళ వస్తే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. నెక్స్ట్, చైనా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు చైనాలో జనాభా చాలా తగ్గిపోయింది, వృద్ధులు ఎక్కువైపోయారు, యువత పెళ్లి చేసుకుంటున్నారు కానీ పిల్లలు కనడానికి ఇష్టపడట్లా. సో దీనికోసమని జనవరి 1 నుంచి ఒక కొత్త రూల్ తీసుకురాబోతున్నారు. అదేంటంటే కండమ్స్ కి అలాగే గర్భ నిరోధక మాత్రలు ఉంటాయి కదా, వాటి మీద ట్యాక్స్ విధించాలని చెప్పి చైనా ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి మంచి పథకాలు కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. నెక్స్ట్, ఐబొమ్మ రవి, ఈయనకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో అందరికీ తెలిసిందే. కొంతమంది అయితే గుడి కట్టడానికి రెడీగా ఉన్నారనమాట, ఎప్పుడెప్పుడు బయట వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈయన విషయంలో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఐబొమ్మ రవికి సైబర్ పోలీసుల వాళ్ళు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి శాలరీతో జాబ్ ఆఫర్ చేశారంట. కానీ రవి మాత్రం నేను చేయను, నాకు ఇష్టం లేదని చెప్పేశాడంట. మరి ఏం చేస్తావు, మళ్ళీ మూవీస్ ని పైరసీ చేస్తావంటే లేదు, నాకు ఐబొమ్మ అనే పేరు మంచిగా కలిసి వచ్చింది, అదే పేరుతో కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ ఓపెన్ చేసుకుని వచ్చిన డబ్బుతో హాయిగా గడిపేస్తాను అనేసి చెప్పాడంట. మరి ఇక్కడ చూస్తే పోలీసులు ఇప్పట్లో వదిలేలా లేరు. ఇప్పటికే 3 కేసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పుడు 4వ కేసులో మళ్ళీ కస్టడీ కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారనమాట. మరి కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో చూడాలి. నెక్స్ట్, ఇన్నాళ్ళు నోబెల్ ప్రైజ్ అని తహతహలాడిన మన ట్రంప్ తాత రూట్ మార్చి వెనిజులా ప్రెసిడెంట్ అయిన మదురోకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడనమాట. ఎంతలా అంటే, నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే దేశం విడిచి పారిపో, లేకుంటే సస్తావ్ అనే విధంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అదే విధంగా వెనిజులా నుంచి ఏ ఫ్లైట్ ఎక్కడైనా ఎగిరితే అది డ్రగ్స్ సరఫరా చేసే ఫ్లైట్ గానే పరిగణించి వాటిని కూడా పేల్ చేస్తామని చెప్పి ట్రంప్ అన్ని దేశాల వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ఏ ఫ్లైట్ కూడా ఆ ప్రాంతం నుంచి ఎగరట్లేదు. సో ఇంతలా వార్నింగ్ ఇవ్వడానికి కారణం
ఏంటంటే అది 1970. ఆ టైంలో వెనుజులా వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ. అందరి దగ్గర డబ్బులు ఉండేది, చాలా దర్జాగా బతికే వాళ్ళు. దానికి కారణం ఏంటంటే ఆయిల్. ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ నిల్వలు ఉన్న దేశంలో వెనుజులా ఒకటి, సౌదీ అరేబియా తర్వాత. అయినా ఎవరైతే ఈ ఆయిల్ బిజినెస్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది, పేదవాళ్ళు పేదవాళ్ళగానే ఉండేవాళ్ళు అనమాట. సో దీంతో 1999 లో హూజో చావ్లేస్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రైవేట్ కంట్రోల్లో ఉన్న అన్ని ఆయిల్ కంపెనీస్ ని గవర్నమెంట్ కంట్రోల్లోకి తెచ్చుకొని గవర్నమెంటే ఆయిల్ బిజినెస్ చేసేది. అలా వచ్చిన డబ్బులతో ప్రజలందరికీ ఫ్రీ హౌస్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ మెడిసిన్, ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చేసేది. ఇలా ఫ్రీగా ఇస్తే ఇంకా వాళ్ళు పనులు ఏం చేస్తారు చెప్పండి? పనులు ఆపేశారు, ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి, ఏ పనికి రావట్లేదు. చివరికి గుండె సూది కొనాలని కూడా పక్క దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. అంత దారుణంగా పడిపోయింది అనమాట. అయినా సరే వచ్చే డబ్బుతో ఏదో ప్రజలకు పంచేవాళ్ళు, అలా బతికేసేవాళ్ళు. ఇంతలోనే 2013 లో ఈ హూజో చావ్లేస్ మరణించారు. తర్వాత ఈ నికోలస్ మదురో వెనుజులాకి ప్రెసిడెంట్ అయ్యాడు అనమాట. అప్పటికి వెనుజులా చాలా అంధకారంలోకి పడిపోయింది. అయినా సరే ఆయిల్ బిజినెస్ లో వచ్చే డబ్బుతోనే బతికే వాళ్ళు. తీరా 2016 కి వచ్చేసరికి ఆయిల్ ప్రైజెస్ చాలా దారుణంగా పడిపోయాయి. దీంతో ఎకనామిక్ చాలా దెబ్బతినింది. ఏం చేయాలో తెలీదు. ఉన్న డబ్బంతా ప్రజలకి పనిచేశారు. దీంతో వెనుజులా గవర్నమెంట్ డబ్బుల్ని ప్రింట్ చేసి మరీ పంచేదన్నమాట. దీంతో ఇన్ఫ్లేషన్ వచ్చి వెనుజులా ఇంకా అంధకారంలోకి పడిపోయింది. సో ఆ టైంలో ఈ మదురో డ్రగ్స్ బిజినెస్ కి చాలా సపోర్ట్ చేశాడు అనమాట. సో ఇది ట్రంప్ తాతకి నచ్చల. ఇంతకు ముందు కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఆ సముద్రం మార్గాన వచ్చే ఈ షిప్పులన్నిటిని ఎన్నోసార్లు పేల్ చేశారు కూడా. సో రీసెంట్ గా ట్రంప్ తాత ఆయనకి మదురోకి ఫోన్ చేసి, నీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నువ్వు మారట్లేదు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నీ పదవికి రాజీనామా చేసి నీ ఫ్యామిలీతో ఎక్కడికో పారిపో అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడనమాట. కానీ మదురో అవేమి వినకుండా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఇక్కడ నా సైన్యం సిద్ధంగా ఉంది, ఏం చేయడానికి రెడీ అని అంటున్నాడు. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే వెనిజులాకు మాత్రం చైనా, రష్యా, క్యూబా దేశాలు సపోర్ట్ గా వస్తాయని అంటున్నారు. ఈ లెక్కను చూసుకుంటే ఒకవేళ వెనిజులాకి అమెరికా గన యుద్ధం స్టార్ట్ అయితే ఆయిల్ ప్రైజెస్ ఆ మాత్రం పెరిగిపోతాయి. అప్పుడు మన ఇండియా కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే డాలర్ విలువ చాలా విపరీతంగా పెరుగుతుంది, రూపాయి వాల్యూ తగ్గిపోతుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.